పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే అర్హత చూస్తారు. ఏదైనా కానీ రన్నింగ్ రేస్ కాంపిటీషన్‌లో విజయం సాధించాలంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళకి మాత్రమే పతకాన్ని అందజేస్తారు. గోల్డ్ మెడల్ గానివ్వండి, సిల్వర్ మెడల్ గానివ్వండి, ఇవన్నీ కూడా ఫస్ట్ ఎవరైతే వస్తారో వారికి అందజేస్తారు. అర్హత లేనటువంటి వారికి ఏ బహుమానాలు కూడా ప్రపంచంలో సాధారణంగా ఇవ్వబడవు. అర్హత ఉంటేనే ఉద్యోగం వస్తది. అర్హత ఉంటేనే మెడల్ వస్తది. ఈ విధంగా అర్హత ఉంటేనే ప్రపంచం ప్రజల్ని ఎన్నుకుంటే, అర్హత లేకపోయినా గానీ దేవుడు చూపించేటువంటి ప్రేమకు అర్థమే దేవుని యొక్క కృప. దేవుని యొక్క కృప అంటే ఏంటి అనంటే, అర్హత లేనటువంటి వ్యక్తుల పట్ల దేవుడు చూపించేటువంటి కనికరాన్ని దేవుని కృప అని పిలుస్తాం. ఎప్పుడైనా గాని నీకు ఉద్యోగం వచ్చిందా? నీకు పెండ్లయిందా? నీకు పిల్లలు పుట్టారా? లేపోతే నువ్వు చక్కని ఇంటిని నిర్మాణం చేసుకున్నావా? ఎవరైనా వచ్చి నీ దగ్గరికి అద్భుతంగా ఇంటిని కట్టావు. అద్భుతమైనటువంటి భవనాన్ని నిర్మించుకున్నావు. కంగ్రాచ్యులేషన్స్ అని పిలిస్తే, నువ్వు చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏంటి అనంటే, దేవుని కృప. నాకు అర్హత లేదండి. కేవలం దేవుని కృపను బట్టే ఇది సాధ్యమైంది అని చెప్పి మనం ఆన్సర్ చెప్పాలి. పిల్లలు అద్భుతంగా రాణిస్తున్నారండి. ఎలా సాధ్యమైంది? దేవుని యొక్క మహాకృప. మీరెప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఎప్పుడూ కూడా హాస్పిటల్ మొహం చూడరు. ఎలా సాధ్యం? దేవుని కృప. అనగా మానవులుగా మనం ఏమీ కూడా సాధించలేము. స్వయాన సాధ్యము కానటువంటి విషయాలు మానవులుగా చాలానే ఉంటాయి. కానీ అవన్నీ కూడా ఎలా సాధ్యపరచబడుతున్నాయి? మన సామర్థ్యానికి, మన యొక్క కేపబిలిటీకి మించి మనం ఎలా సాధించగలుగుతున్నాము అనంటే, కేవలం దేవుని యొక్క మహా కృపను బట్టి మాత్రమే ఈ రోజున మనం కలిగి ఉన్నవన్నీ కూడా దేవుని కృపను బట్టే. కాబట్టి లోకములో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, మనుషుల యొక్క కేపబిలిటీని బట్టి మనుషుల్ని సెలెక్ట్ చేస్తూ ఉంటారు. మనుషుల్ని ఎన్నుకుంటూ ఉంటారు. కానీ ఏ అర్హత లేకపోయినా, ఏ యోగ్యత లేకపోయినా, అట్టడుగున వెనకబడి ఏ ఆహ్, ప్రేమకు నోచుకోని స్థితిలో ఉన్నటువంటి మనము ప్రేమించబడుతున్నాము అనంటే, మనం కూడా గౌరవించబడుతున్నాము అంటే, మనం కూడా ఒక స్థాయికి వచ్చాము అనంటే దానికి కారణం ఏంటి అనంటే, దేవుని కృప. అర్హత లేనటువంటి మన పట్ల దేవుడు ప్రేమ చూపించాడు కాబట్టే దాన్ని దేవుని కృప అని పిలుస్తా. కాబట్టి దేవుని కృపను ఇంకా ఆస్వాదిద్దాం, ఇంకా ఆనందిద్దాం. జీవన పర్యంతము కొనసాగిద్దాం. థాంక్స్.